చెప్పినాడు. ముందుగా నేనంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా వారికి కొన్ని అంశాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి వారికి సంబంధించి ఈరోజు పెరుగుతున్నటువంటి 1,25,00,000 జనాభాకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు 3 అంశాలను తీసుకున్నారు అధ్యక్ష. ఒకటేమో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్గా ఇవాళ హైడ్రాకు సంబంధించి ఒక అంకురార్పణ తీసుకొని ముందుకు వస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి గౌరవ సభ్యులు ఏం సలహాలు చెప్పినా స్వీకరిస్తాం. కానీ వారు కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి కేంద్రంలో అధికారంలో పార్టీ శాసనసభ్యుడు హైదరాబాద్ నగరానికి సంబంధించి నిధులు తీసుకురావడానికి సంబంధించినటువంటి మాట ఒకటి కూడా మాట్లాడతలేదు. అది మాట్లాడితే బాగుంటుంది. రెండవది, ముఖ్యమంత్రి గారు తెలంగాణ సెమీ అర్బన్ రీజన్గా కూడా ఎక్కడైతే మనం రేపు త్రిపులార్ అనుకుంటా ఉన్నామో ఆ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న భాగాన్ని కూడా ఆ విధంగా నామకరణం చేస్తాం. దాని తదుపరి మొత్తం అంతా కూడా గ్రామీణ ప్రాంతంగా తెలంగాణ రూరల్ రీజనల్గా అదొక అభివృద్ధి చేయాలనే 3 అంచెలుగా దానికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. దాంతోపాటుగా ఈరోజు మీకు సంబంధించి తెలుసు, గతంలో హైదరాబాద్కు సంబంధించి చారిత్రాత్మకంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది గోదావరి ఫేజ్ 1 ఫేజ్ 2 కావచ్చు, కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 కావచ్చు, మనకు లేకపోతే మంజీరా వాటర్ కావచ్చు, హిమాయత్ సాగర్కి సంబంధించి నిజాం సాగర్ సంబంధించిన డ్రింకింగ్ వాటర్ మీద ఏ కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ అంటే హైదరాబాద్లో రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి MLD వాటర్ను మనం ఆనాడు మా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి అంశంలోనే నడుస్తూ ఉన్నాయనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. రింగ్ రోడ్ కట్టినా, ఎయిర్పోర్ట్ కట్టినా, ఉస్మానియా హాస్పిటల్ కట్టినా, గాంధీ కట్టినా, నిమ్స్ కట్టినా, ఈరోజు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఈ స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు వచ్చిన 141 పాయింట్స్ను వర్షాలు వచ్చినప్పుడు నీటి నిల్వగా పాయింట్స్ను గుర్తిస్తే అధికారులతో చర్చలు జరిపి ఆ వాటర్ స్టాగ్నేట్ని ఏ విధంగా తొలగించాలంటే దానికి అక్కడనే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో, ఉదాహరణకు ఖైరతాబాద్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఇంకా షేర్లింగంపల్లి ఉన్నటువంటి కావచ్చు, అటువంటి 141 నాలా యొక్క జంక్షన్స్కి సంబంధించిన వాటర్ ఎక్కడైతే స్టాగ్నేట్ అవుతుందో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలనే విధంగా చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ సంబంధించి కూడా ఒక కమిటీ చేసినారు. అదేవిధంగా మొట్టమొదటిసారి అధ్యక్ష 10 సంవత్సరాలు కావచ్చు నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గురించి మాట్లాడుతున్నా, దానికంటే ముందు మాట్లాడతలేను. ఈ యొక్క హైడ్రాకు సంబంధించినటువంటి మాటతో పాటుగా డాగ్స్కు సంబంధించి కూడా 75% స్టెరిలైజేషన్ జరిగింది. ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా జరిగిన సంఘటనల మీద స్పందించి మాట్లాడితే మొన్ననే మొట్టమొదటిసారి ABC కమిటీని సమావేశం వేసి దానికి ఒక కార్యనిర్వాహకంగా తీసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా NGOలతో కలిసి యానిమల్ బర్త్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారు అంటూ ఉన్నారు లేవని సరి అయినటువంటి యాంటీ రాబీస్ వ్యాక్సిన్లు కూడా సదుపాయాలు హాస్పిటల్లో ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడైనటువంటి ఇష్యూ ఉంటే తప్పకుండా మేము, ఎందుకంటే రెగ్యులర్గా రివ్యూ మీటింగ్లు ముఖ్యమంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి అర్బన్ మినిస్ట్రీగా, మున్సిపల్ మినిస్ట్రీగా, దాని తర్వాత హైదరాబాద్ సంబంధించినటువంటి మొత్తం కోర్ మున్సిపల్ ఏరియాలో ఇటీవలనే హైదరాబాద్ సంబంధించిన గౌరవ శాసనసభ్యులందరితో కూడా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన శాసనసభకు ముందే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడంతో 10,000 కోట్లు కేటాయించినందుకు మా శాసనసభ్యులందరూ కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాళ్ళు కూడా సంతోషంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే GHMC ఉందో మేయర్తో సహా కార్పొరేటర్ల తరచు కూడా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్పినటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఈ యొక్క కమిటీ ఏదైతే చేసామో దాని ద్వారా NGOలను ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, ప్రజల లోపల అవగాహన కలిగించడం కావచ్చు. యాక్చువల్గా ఇది సమస్య కూడా మూల కారణం వెతికితే మనం డస్ట్బిన్ రహిత హైదరాబాద్గా చేయాలనుకున్నాం. కుక్కలకు ఆహారం దొరికే పరిస్థితి లేదు. మనం ఎక్కడైనా కలెక్షన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండడం వల్ల సంఖ్యను వారికేమో బ్లూ క్రాస్ సంస్థలు అవన్నీ కూడా జంతు హింసకు సంబంధించి లేదు, చంపడానికి వీల్లేదు, వారికి సంబంధించిన నియంత్రణ మాత్రమే చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భం లోపల మరి ప్రభుత్వం తరఫున అన్ని చేస్తా ఉన్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సహకారం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని నేను వారి యొక్క ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారి ద్వారా కూడా ఈ సందర్భంగా కోరుతాను. హైదరాబాద్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ హైదరాబాద్ అనేది అందరిది, ఇక్కడ పడేటువంటి విషయం లోపల మనం కృష్ణా వాటర్ తెచ్చినా, గోదావరి వాటర్ తెచ్చినా, నిన్ననే మళ్ళీ క్యాబినెట్ కూడా గోదావరి నుంచి ఆనాడు 30 TMCలు తీసుకున్న దానిలో భాగంగా మిగతా TMC వాటర్ కూడా నిన్న నిర్ణయం తీసుకొని నిధుల సేకరణకు సంబంధించిన కార్యక్రమం తీసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు హరీష్ గారు చెప్పినట్టుగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చేసే విధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా IT మినిస్టర్ గారు US వెళ్తా ఉన్నారు. నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మొన్న US వెళ్ళినప్పుడు న్యూజెర్సీలో ఉన్నటువంటి US ట్రాన్సిట్ సిస్టమ్ వాళ్ళందరితో కూడా సమావేశం కాగలిగినాం. మీరు కూడా దయచేసి దానికి కొనసాగింపుగా US ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లోకల్ బాడీ ఎట్లా లోకల్గా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందో దాన్ని చేసినట్టయితే ఇంకెక్కడ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెరుగుపరచగలుగుతామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మంజీరా నుంచి 45 MGD వాటర్తో పాటుగా సింగూరు కావచ్చు, కృష్ణా ఫేజ్ 1 కింద 90 MGD,
కృష్ణా ఫేజ్ 2 కింద 90 MGD, కృష్ణా ఫేజ్ 2 కింద 3 కింద 90 MGD, అదేవిధంగా గోదావరి ఫేజ్ కింద 170 MGDని తీసుకుంటా ఉన్నాం. 90% 2014 వరకు పనులు పూర్తయితే ఆ గోదావరి వాటర్ దగ్గర ఎలక్షన్లు వస్తే నీళ్లు తల్లుకొని మేము తెచ్చుకున్నామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ సంబంధించి మీ అందరూ తెలుసు, ఫోటోలు వేసుకొని ఈరోజు ఒకటే కార్యక్రమం చెప్తా ఉన్నాం. హైదరాబాద్ సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలు కలగజేయాలి. 2050 టార్గెట్ ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగా అందరికీ ఒక్క సహకారం తీసుకొని, ముఖ్యంగా నేను మహేశ్వరి గారి ద్వారా కోరుతా ఉన్నా. మేము గతంలో భారతీయ జనతా పార్టీకి ఒక కారణం ఉండే, రాష్ట్ర ప్రభుత్వం నిధులు అడుగుతలేదు, సహకరించడానికి సిద్ధంగా లేదని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మేము కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన మంత్రులనే కావచ్చు, ప్రభుత్వాన్ని కేంద్రంలో మంత్రులు అనేక సందర్భాల్లో కలిసినాం. కానీ బడ్జెట్లో గాడిద సున్నా ఉండే, గుడ్డు ఉండే. ఇప్పుడైనా భవిష్యత్తు లోపల కేంద్రం నుంచి హైదరాబాద్ సంబంధించి దాంతో పాటుగా అర్బన్ సెమీ అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, 3 రీజన్లకు సంబంధించినటువంటి ప్రత్యేక నిధులు తీసుకొచ్చే విధంగా కేంద్రాన్ని ఒప్పించాల్సినటువంటి బాధ్యత మీ ఉందని మాట సందర్భంగా కోరుతూ తప్పకుండా మరి మీరు అనాల్సి వస్తే మరి ఏం చేస్తారు, తెచ్చి నిధులు చూపెట్టండి. మాకే వ్యక్తిగతంగా తప్పకుండా ఈ సందర్భంగా మరొకసారి కోరుతా ఉన్నాం. హైదరాబాద్కి షాన్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బతలగకుండా ఎవరైనా చేయొచ్చు. నేను ఇంతకుముందు గౌరవ సభ్యులు నాగేందర్ అన్న గారు మాట్లాడినట్టుగా అప్పుడప్పుడు నాకు కూడా అనుమానం కలుగుతుంది చూస్తూ ఉంటుంటే. మొన్న గౌరవ మాజీ హోంమంత్రి సబితాంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్లో శాంతి భద్రతలు, రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, శాంతి భద్రతలు ఎక్కడైనా ప్రమాదం ఉందా? శాంతి భద్రతలు కాపాడడానికి మా శాసనసభ్యకు సంబంధించిన నాయకులు కూడా ఎక్కడైనా పోలీస్ ట్రాన్స్ఫర్ అడిగితే కూడా ఇది కాస్మోపాలిటన్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ, శాంతి భద్రత దగ్గర మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని పూర్తి స్వేచ్ఛనిచ్చి పోలీసింగ్ లోపల ఎక్కడ కూడా ఫ్రెండ్లీ పోలీస్ అంటే గుండాలతో, క్రిమినల్స్తో కాదని మా 3 సిటీ పోలీస్ కమిషనర్లు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ రివ్యూలో కూడా ఇవాళ వారికి అన్ని తగిన ఆదేశాలు ఇచ్చి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. అధ్యక్ష, కుటుంబ పరంగానో అక్కడ ఉన్న చిన్న చిన్న అంశాల మేరకు హత్యలు అయితే ఇతరత్ర జరిగితే వాళ్ళకు సంబంధించిన విషయాల లోపల కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకునే పడతాను. అందుకే దయచేసి భవిష్యత్తుకు సంబంధించి ఇందులో గౌరవ నాగేందర్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి ఏదైనా కుట్ర కూడా చేసేటువంటి ప్రయత్నం లోపల మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ నగరాన్ని కాపాడుకొని ప్రజలందరికీ ఇక్కడ ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి. మన రంజాన్ కావచ్చు, బక్రీద్ కావచ్చు, మొహరం కావచ్చు, బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, అన్ని కార్యక్రమాలు అందరి ప్రజల సహకారంతో అయితే ఉన్నాయి. భవిష్యత్తు కూడా ఈ కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా, ఈ ప్రజాపాలన ప్రభుత్వంకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలకు సహాయ సహకారాలు ఇస్తారనేటువంటి ఆకాంక్షలు మీ ద్వారా హైదరాబాద్ నగర ప్రజలందరికీ వ్యక్తం చేస్తూ అన్ని రకాలుగా అభివృద్ధికి సహకరించాలి. మరి విమర్శ చేయడం కాదు, దానికి సంబంధించినటువంటి విషయం లోపల కుక్కల సమస్య, ఇతరత్ర సమస్య మొన్న చెప్తా ఉన్నారు. నేను వాళ్ళు చెప్పిన ఆసిఫ్ నగర్లో ఎక్కడో గౌరవ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి ఉండే మా సోదరుడు కేటీ రామారావు, అప్పుడు కూడా కుక్క గారు చచ్చిపోయింది. ఈ మొన్న చచ్చిపోయింది, దానేమో రాజకీయానికి భూతత్వాలు పెట్టి చూపెడతా ఉన్నారు. హిందూ పేపర్లు రాస్తున్నారు. నిజంగా ఇదొక సోషల్ అంశము, సామాజికంగా దీన్ని మనం అందరం కూడా కలిసి ఇప్పటికే ప్రభుత్వం తరఫున నేను చెప్పిన సమర్థవంతమైన అధికారులు ఉన్నారు. ప్రభుత్వం సమర్థవంతమైన అధికారులను మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం కావచ్చు, హైడ్రా ప్రకారంగా నియమిస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి అన్ని రకాల అభివృద్ధి 2050 టార్గెట్ ప్రకారంగా ముందుకు పోతం కావచ్చు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ మరి గౌరవ సభ్యులకు సహకారం అందించడానికి, కేంద్ర నిధులు తీసుకురావడానికి సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. నిధుల విషయంలో హైదరాబాదు అభివృద్ధి కోసం నేను ఒక్కటే ఈ సభ ద్వారా చెప్పదలుచుకున్నా.